దాదాపుగా. ఉమ్. అంటే తగ్గుముఖం పడుతూ ఉన్నాయి చెడు అలవాట్లు. అటువంటి వ్యక్తిని కూడా మనము అంటే ఇంకా పూర్తిగా ఆపలేదు. తగ్ తగ్గుముఖం పట్టాయి, ఇంకా కొంచెం ఉంది. దాన్ని కూడా వేలెత్తి చూపకూడదు, ఉత్సాహపరచాలి. పర్వాలేదు చూడు, ఇన్ని చెడు అలవాట్లు మానేసావు, ఇంతవరకు తగ్గింది కొంచెమే కదా, సరే ప్రయత్నం చేయి, బయటపడిపోతావు దీని నుంచి కూడా చెప్పాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరినామ చింతామణి నుండి వైష్ణవ చాలండి, అపరాధం. చాలండి, ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇప్పటి వరకు చదివింది, చర్చించినది, విన్నది ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకున్న ప్రశ్నలు, సందేహాలు, సందేశాలు? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. చెప్పండి. ప్రభు, భగవద్గీత 3వ అధ్యాయంలో 4వ శ్లోకం ప్రభు ఇవాళ చదివినప్పుడు ఇది హాఫ్ గా అర్థమైంది, ఈ సింగిల్ లైన్. ఇంకొక ప్రక్క, మనిషి తన విధులను నిర్వహించకపోయినా భగవంతుని దివ్యమైన సేవను స్వీకరిస్తే శక్త్యానుసారము కావించే ప్రగతిని, బుద్ధియోగాన్ని ఆ దేవదేవుడు స్వీకరిస్తాడు. అట్టి సిద్ధాంతాన్ని కొద్దిగా ఆచరించిన మనిషిని అది గొప్ప సంకటాలను అధిగమించేటట్లు చేస్తుంది. అంటే ఇక్కడ విధులను నిర్వహించకపోయినా అంటే ఎలాంటి విధులను ప్రభు? హరీష్, విధులు అంటే ఇప్పుడు కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఆ, ఇప్పుడు ఉదాహరణకి ఏదో 4 నియమాలు పాటించాలి, లేకుంటే ఈ మంగళారతికి రావాలి, ఇటువంటి కొన్ని అంటే ఒక పర్టికులర్ సిస్టమ్, ఒక విధానం ఉంది. విధానం అంటే విధులతో కూడినటువంటి దాన్ని విధానము అంటారు. అర్థమవుతుందమ్మా? ప్రభు. ఏదైనా ఒక స్కూల్ కానీ, ఒక సంస్థ కానీ, ఏవైనా సరే ఒక విధానం అంటారు. విధానం అంటే ఆ విధానములో అనే పదంలోనే విధులు ఉన్నాయి, బాధ్యతలు ఉంటాయి. ఇలా ఇలా నడుచుకోవాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. అయితే నేను అన్ని చేయలేను, అయినా ఏదో కొద్దో గొప్ప సేవ చేస్తున్నాను. అది అది ఇక్కడ అన్నమాట. అంటే కృష్ణుడికి ఏ కొంచెం సేవ చేసినా కూడా అది ఊరికే పోదు. అది నిన్ను అతి పెద్ద సంకటంలో నుంచి బయటపడేస్తుంది, రక్షిస్తుంది.